హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు దైదాబిలంలో స్వయంగా వెలిసిన శ్రీ అమరలింగేశ్వర స్వామి గురించి తెలుసుకోబోతున్నాం. దైదాబిలంకు చేరుకోవటానికి పులిపాడు నుంచి దైదా వెళ్లే రోడ్డు మార్గంలో ఇలా ఆర్చి ఉంటుంది. ఈ దైదాబిలం దేవస్థానానికి మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ దైదాబిలం గురించి మొట్టమొదటిసారిగా కనుగొన్న కోండు రామయ్య ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ దైదాబిలం లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా గురిజాల మండలం పులిపాడు దైదా గ్రామం కొంత సమీప దూరంలో ఉంది. ఈ స్వామివారిని దర్శించుకోవటానికన్నా ముందల ఎంతో పవిత్రమైన కృష్ణా నదిలో స్నానాలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. మన భారతదేశంలోని ఎంతో పవిత్రమైన నదిలో కృష్ణా నది మొదటిది. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలు 12 రోజుల పాటు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుతారు. అలాంటి సమయంలో ఇక్కడకు ఎక్కువగా భక్తులు తరలి వస్తారు. పులిపాడు గ్రామానికి చెందిన పశువులు గొర్రెలు కాపరులు రామయ్య హనుమయ్య ఒక రోజున చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాళ్లకు మంత్రాలు వినిపించేవి. ఆ మంత్ర శబ్దాలను అనుసరిస్తూ వెళ్ళగా అక్కడ ఒక స్వరంగం కనిపించింది. ఆ సొరంగంలోకి వెళ్ళటానికి ధైర్యం సరిపోక మరుసటి రోజు గ్రామస్తులను తీసుకొని వచ్చారు. ఆ గ్రామస్తులను తీసుకొని ఇరుకుగా ఉన్న చీకటి సొరంగంలోకి కొంత దూరం ప్రవేశించగా అక్కడ స్వయంగా వెలిసిన అమరలింగేశ్వర స్వామిని చూశారు. అలాగే అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లను కూడా గమనించారు. ఆ ఇరుకుగా ఉన్న స్వరంగాన్నే ఇప్పుడు పెద్దదిగా చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు అమర్చారు. ఈ లోతైన సొరంగాలు శ్రీశైలం, గుత్తికొండ ఇటువంటి పుణ్యక్షేత్రాలకు అనుసంధానమని నమ్ముతున్నారు. ఈ సొరంగంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి అనే ఋషులు తపస్సు చేసేవారు. అగస్త్య మహర్షులు తపస్సు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో పవిత్రమైన ఈ సొరంగంలోనే అమరలింగేశ్వర స్వామి స్వయంగా వెలిశారు. కార్తీక మాసంలో భక్తులు కృష్ణానదిలో స్నానం చేయడానికి, అలాగే శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేపించుకోవడానికి ఇక్కడకు ఎక్కువగా తరలి వస్తారు. ఋషులు తపస్సు చేసి వెళ్ళిన తర్వాత స్వయంగా వెలిసిన శివలింగాన్ని చూడండి. శివునికి అంకితం చేయబడిన పురాతనమైన భూగర్భ గుహాలయం ఇది. ఈ సొరంగంలో ఉన్న ఈ శివలింగానికే దేవతలు, దేవుళ్ళు పూజలు చేసిన ఆనవాళ్లు గమనించారని చెప్పారు. పవిత్రమైన ఈ సొరంగంలో ఈ శివలింగాన్ని దర్శించుకున్నందుకు మాకెంతో అదృష్టం. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఈ గర్భగుడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ సొరంగం కొంచెం ఇరుకుగా చిన్నగా ఉంటుంది. ఈ సొరంగంలో కొంత దూరం ఇలా రావటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కొంత దూరం ఈ చిన్నగా ఉన్న సొరంగంలో వెళ్ళిన తర్వాత ఇక్కడ నంది ఉన్న ప్రదేశం ఉంటుంది. ఈ నంది ఉన్న ప్రదేశంలో చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ఈ గృహ. ఈ దైదాబిలంకు సంబంధించిన ఒక పెద్దాయన ఈ స్వరంగం గురించి చెబుతూ దగ్గరుండి చూపిస్తున్నాడు. ఈ స్వరంగంలోని ఏర్పడిన కొన్ని గుర్తులను మనం చూడవచ్చు. నాగుపాము యొక్క పడగ గుర్తు, అలాగే అగస్త్య మహర్షులు తపస్సు చేసి వెళ్ళిన వాళ్ళ యొక్క చేతి గుర్తులను కూడా చూడవచ్చు. ఈ దైదాబిలం యొక్క సొరంగం అయితే ఇలా ఉంది. ఈ సొరంగం లోపల మొత్తం చూశారు కదా, ఇప్పుడు సొరంగం పైన ఎలా ఉందో చూపిస్తాను. ఈ గృహలో ప్రవేశించడానికి ఎంట్రీ సపరేట్ గా ఉంటుంది. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లకుండా ఎగ్జిట్ కూడా సపరేట్ గా ఉంటుంది. ఈ సొరంగానికి ఎగ్జిట్ ఇదే అన్నమాట. ఈ సొరంగం పైన అయితే ఇలా ఉంది. ఈ దైదాబిలం యొక్క విశేషం ఏంటి అంటే, ఈ సొరంగంలో ఉన్న గర్భగుడి పైన ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుకి ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ యొక్క కోరికలు కోరుకుని ఉయ్యాలలు కడుతూ వాళ్ళ యొక్క ముడుపులు కూడా కట్టేవాళ్ళు. ఈ దైదాబిలంకు సంబంధించిన ఈ పెద్దాయన మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని ఈ దైదాబిలం గురించి చూపిస్తూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ దైదాబిలంలో అన్నదానం కూడా సోమవారం తప్ప అన్ని రోజులు అన్నదానం ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ దైదాబిలంలో స్వయంగా వెలిసిన అమరలింగేశ్వర స్వామిని చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.